హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో తొందరగా ప్రిపేర్ చేసే ఐటెంతో మేము ముందుకు వచ్చానమాట. ఇది చపాతీలోకి బాగానే ఉంటుంది, మామూలుగా ఇంట్లో రైస్లో కూడా బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే పిల్లలకి క్యారేజీలోకి తొందరగా అవుతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అదేనండి క్యారెట్ బీన్స్ ఫ్రై మాట. పోపు తాలింపు అంటారు కదా, చాలామంది తాలింపు అంటారు, పోపు తాలింపు అంటారు, ఫ్రై అంటారు, రకరకాలుగా పిలుస్తారు. నేనైతే వేపుడు అంటాను అనమాట. బీన్స్ క్యారెట్ వేపుడు అయితే తొందరగా అవుతుందండి. పిల్లలకి క్యారెట్ కూడా చాలా ఇష్టపడతారు కదా, బీన్స్ కూడా ఇష్టపడతారు, బాగుంటాయి కదా బీన్స్ కూడాని. అదైతే తొందరగా అవుతుంది పిల్లల క్యారేజీల్లోకి. మార్నింగ్ హడావిడి అయిపోతుంది కదా, ఇవైతే తొందరగా అవుతుంది. పొద్దున్నే కోసుకోవడం లేట్ అయితే నైట్ అయినా కోసి పెట్టుకోవచ్చు. ఇవి అయితే పాడవ్వండి, అప్పటికప్పుడు అవ్వకపోయినా ముందు రోజు నైట్ అయినా కోసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. నేనైతే ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నానండి, ఒక పావు కిలో క్యారెట్లు తీసుకున్నాను అనమాట. క్యారెట్ కొంచెం తక్కువే ఉండాలి బీన్స్ మీద, బీన్స్ ఎక్కువ ఉండాలి. అలా తీసుకున్నాను, ముక్కలు కట్ చేసేసుకున్నాను. అవి పైన పొట్టు తీసేసి క్యారెట్ ముక్కల కింద కోసేసుకున్నానండి. నైటే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఇలాంటివి, మార్నింగే హడావుడి అవుతాయి అనేసి. ఈ తాలింపు వేసుకోవాలి, ఫస్టే తాలింపు వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు జీలకర్ర వేసుకుని అవి వేగాక తాలింపు సరుకులు అన్నమాట. ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, పప్పులు వేసుకోవచ్చండి, పచ్చెనపప్పు, మినపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు. ఇవి వేసుకోవటం ఇష్టం లేకపోతే మానేయచ్చు. మామూలు జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు అన్నమాట. పప్పులు అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు అనేసి నేను ఎప్పుడు కూడా కొన్ని పప్పులు ఎక్కువ వేస్తాను. మా అబ్బాయి అయితే కొన్ని పప్పులు ఎక్కువ వేయమంటాడు అన్నమాట. ప్రతి దాంట్లోని ఇలా తాలింపు దాంట్లోని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా కూడా ఉంటుందండి. అవి వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీన్స్ క్యారెట్, రెండు సెపరేట్గా అయినక్కర్లొద్దు, ఒకేసారి వేసేయచ్చు అన్నమాట. కలిపేసి పెట్టుకోవచ్చు. నేనైతే కలిపేసి పెట్టుకుని ఒకేసారి వేసేస్తాను, తొందరగా మగ్గిపోతాయండి. ఎక్కువసేపు కూడా ఉంచక్కర్లేదు, చాలా తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఆ తాలింపులో కొంచెం పసుపు వేసుకోవాలి, పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చండి. అప్పుడు వేయాలి ఇప్పుడు వేయాలని లేదు, సాల్ట్ వేస్తే మగ్గవు అనేది కూడా ఉండదు అన్నమాట. చాలా తొందరగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేసేసుకుని మగ్గపెట్టేసుకోవచ్చు, మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. పప్పులన్నీ ఎగిపోయినాయండి. తర్వాత ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ వేసేసుకుని కరివేపాకు కూడా వేపేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పితే సరిపోద్ది. ఎండుమిరపకాయ తొందరగా ఎగిపోద్ది అన్నమాట. కరివేపాకు వేసాక కొంచెం చిటచిట ఉంటుంది. క్యారెట్ చూసారా మంచి కలర్గా ఉంది. అలాంటి కలర్ ఉన్న క్యారెట్ ఎప్పుడు కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. కొంచెం లైట్గా ఎల్లో కలర్లో ఉంటుంది, అదైతే బాగోదు, స్వీట్ ఉండదు అన్నమాట. ఎప్పుడు చూసినా క్యారెట్లు ఇలాంటివే తీసుకోవాలి. అంగో బీన్స్ క్యారెట్ రెండు కలిపి వేస్తానండి. ఆ పోపు బాగా మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది, దీనికి పెద్ద ప్రాసెస్ అంటే ఉండదు. ముందే వేయగానే కొంచెం పచ్చివాసన వస్తుంది, ఆ పచ్చివాసన పోయిందాక మూత పెట్టకుండా మామూలుగా గరిటెతో కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది అన్నమాట. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. ముక్కలు కావాలని ముక్కలు తీసుకుని తిని పిల్లలు కూడా ఉంటారు అన్నమాట. నేను ఎక్కువగా క్యారేజీల్లోకి అది ఇలాంటివి అవి చేసి పెడతా ఉంటాను. మార్నింగే పొద్దున్నే అందరికీ క్యారేజీల్లో రకరకాల కూరలు అంటే అవ్వవు కదండి, అందుకే తొందరగా అయిపోయే విధంగా చూసుకుంటాను అనమాట. ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను, కోసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా పచ్చివాసన పోయిందాక వేపుకున్నాను, కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒకసారి తీసినప్పటికీ ఒక్కసారి తీసినప్పటికీ మగ్గిపోతాయండి. పెద్ద కూడా ఏగక్కర్లేదు, కొంచెం బాగా డ్రైగా వేగితే అసలు తినడానికి కూడా బాగోమాట. అంత డ్రైగా వేపకూడదు. కొంచెం క్యారెట్ నోట్లో వేసుకుంటే కొంచెం మెత్తగా నవలడిపోతే సరిపోద్ది. కానీ ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి, చపాతీల్లో పెట్టుకు తినే వాళ్ళకి అది చాలా బాగుంటుంది. ఉట్టుది కూడా తినేయచ్చు అన్నమాట, ఉట్టుది కూడా తినేయచ్చు. నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట సాల్ట్, ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసాను అది సరిపోలేదు, అందుకు మళ్ళీ లాస్ట్లో ఇంకొంచెం వేస్తున్నానండి. కొద్దిగా వేసాను, ఇంకా సరిపోతుంది, ఇంకా చూసుకోకర్లేదు. కొంచెం ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి, బాగా ఎక్కువ వేసుకున్నా బాగోదు, ఉప్పు ఉంటే బాగోదండి. అయిపోయినట్టే క్యారెట్ బీన్స్ ఫ్రై. ఇలా మీలో ఎంతమంది చేస్తారో చెప్పండి. ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ కలుపుకునే పని కూడా ఉండదన్నమాట. కొంచెం రైస్ ఇది పెడితే వాళ్ళే కలుపుకొని తినేస్తారు, 2 ముక్కలు పెట్టుకుని. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి. చాలా సింపుల్ టేస్టీ అయిన ఫ్రై అన్నమాట, క్యారెట్ బీన్స్ ఫ్రై. ఇది మా ఇంట్లో చేసే విధానం, నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు కూడా. ఒక్కొక్క ఫ్రైని ఒక్కొక్క రకంగా చేస్తారు, క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే ఇలా చేస్తాను నేను. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. ఇలాగా సింపుల్గా అయిపోయే ఐటమ్స్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి ఇప్పటి నుంచి, ఎందుకంటే మా అబ్బాయికి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, వాడికి పెట్టి అన్నీ నేను ఇలా వీడియోలు చేస్తాను అన్నమాట.
నేను మార్నింగే చేసేస్తాను, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. అవి కుదిరినప్పుడు ఇలా వీడియో తీసి ఇలా పెడతా ఉంటాను. వీడియో చూసిన వాళ్ళు మటుకు కంపల్సరీ లైక్ చేయాలండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది అన్నమాట, తెలియని వాళ్ళకి కూడా వెళ్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి ఇలా తొందరగా అయిపోయి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి, కంపల్సరీ చూడండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏమైనా కర్రీస్ వీడియోలు కావాలన్నా నా కామెంట్లో చెప్తే నేను చేయడానికి. అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి, బాయ్.